యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఈ కలియుగంలో జనాలు నిజం కంటే మోసాన్నే ఎక్కువగా తొందరగా నమ్ముతారు. నిప్పుల్లో నడవాలనే కాన్సెప్ట్ గురించి చెప్పి ఈ కూల్ సాక్స్లను ఎలాగైనా తీసుకురండి అని నువ్వు చెప్పిన తర్వాత అబ్బో ఎన్నో షాపులు తిరిగి ఇదిగో వీటిని సక్సెస్ఫుల్ గా సాధించాం. నువ్వు అన్నట్టు నీకు మంచి మైలేజ్ వచ్చిందమ్మా. అస్సలు అనుమానం రాకుండా యాక్ట్ చేసావమ్మా. హా, ఈ మాట కామాట ఈరోజు మీరిద్దరు కూడా అద్భుతంగా పర్ఫామ్ చేశారు. మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ జీ తెలుగులో సీరియల్ ప్రొడ్యూసర్. మీ ఇద్దరికి వేషాలు ఇమ్మని అడగమంటారా ఏంటి? ఎలాగైతేనే మీ వల్ల ఒక పెద్ద ఘట్టం దాటేశాను. సముద్రాన్ని దాటేసినంత రిలీఫ్ గా ఉంది ఇప్పుడు నాకు. ఇలా జరుగుతుందని ఊహించని అవని మరో అవకాశం సృష్టించుకునే పనిలో ఉండుంటుంది. వెళ్ళి అవని సంగతి చూద్దాం రండి. పదండి పదండి. ఈ దొంగచాటు ఎవ్వరాలేంటి? నీ నాటకాలు బయటపడాలంటే నీ మీదొక కన్నే సుంచాలి కదా. నాటకాలేంటి? అదే బంగారం, జనాలందర్నీ పిచ్చోలని చేసిన సాక్సుల నాటకం. నీలాంటి ఆడదానిని, ఇలాంటి తల్లిదండ్రుల్ని నేనెక్కడా చూడలేదు. ఇప్పుడు చూస్తున్నావు కదా, మా జోలికి రాకు, చాలా ఇబ్బందులు పడిపోతావు. చూడు, నిహారిక గురించి ఇప్పటికైనా నీకొక క్లారిటీ వచ్చుంటుంది కాబట్టి నీ పని నువ్వు చూసుకోవడం బెటర్. ఇంకా చెప్పాలి అంటే వేదవతి గారింటిని పట్టుకొని వేలాడకుండా బయటికి వెళ్ళిపోవడం బెటర్. ఆ ఇంటితో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. నేనెలా వదిలి వెళ్తాను? శ్రీకర్కి ఆ అవనితో ఆల్రెడీ పెళ్ళైపోయింది. ఇప్పుడేంటి, అందరి ముందు నా నాటకం బయట పెడతావా? ఆ సాక్స్లను తీసుకెళ్ళి చూపిస్తావా? వెళ్ళు, చూపించు. నువ్వు చూపించే ఆధారాలను కూడా ఎలా తిప్పి కొడతానో రుచి చూద్దుగాని. ట్రై చేస్తావంటే చెయ్యి, बाद में देख लेंगे. चलो मेरे दुश्मन, ट्राई कर लो. చెప్పడానికి 1 నిమిషం చాలు. వేదవతి గారికి కాబోయే కోడలు ఇలాంటిది అని జనమంతా అనుకుంటారు. ఆంటీకి ఎలాంటి తలవంపులు తీసుకురావడం నాకిష్టం లేదు. నువ్వు ఎన్ని చెప్పినా నమ్మరు. నా మీద అంత నమ్మకం పెరిగింది. పెరుగుట విరుగుట కొరకే అని ఒక సామెతుంది. బహుశా చిన్నప్పుడు నువ్వు చదువుకోలేదనుకుంటా, అందుకే విర్రవీగుతున్నావు. మనుషుల్ని మోసం చేసినంత సులభంగా దేవుణ్ణి మోసం చేయొచ్చని అనుకుంటున్నావు. దేవుణ్ణి మోసం చెయ్యలేవు. ముక్కంటి వాడి ముందు ఆటలొద్దు, భస్మమైపోతావు. ఇంకా ఆపుతావా నీ సోది? నీలాంటి మూఢనమ్మకాలు నాకు లేవు. ఊరికే ఉపన్యాసాలు ఇవ్వకు. మొక్కు తీర్చుకోకపోతే మూల్యం చెల్లించుకోక తప్పదు, శిక్షను అనుభవించక తప్పదు.
ఆ శివుడు కూడా నన్నేం చెయ్యలేడు. గుడిలోని రాళ్ళు, గోడ మీద ఫోటోలు నన్నేమి చెయ్యలేవు. అందరి దృష్టిలో నేను మొక్కు తీర్చుకున్నట్టు లెక్క. దట్స్ ఆల్. నీ అహంకారానికి తగిన శాస్తి జరుగుతుంది. ఏయ్, దేవుడి మీద నీకు అపారమైన నమ్మకం ఉంటే నువ్వు పోయి మొరపెట్టుకో. నాకు మాత్రం నీతులు చెప్పకు. కూతురి జీవితాన్ని చేతులారా నాశనం చేస్తున్నారు. మీరు కూడా అనుభవించక తప్పదు. ఏంటి నాగరాజా ఇలా వచ్చావు? ఓ, ఈరోజు శివరాత్రి కదా అని దర్శనమిచ్చావా? నిన్ను చూస్తే ఈ పిచ్చి జనాలు నాగదేవుడు కనిపించాడు, మొక్కులు మొక్కితే వరాలు కురిపిస్తాడు అంటూ ఈ పాటికి పాలాభిషేకాలు, పూలాభిషేకాలు చేసి తెగ హడావిడి చేసేసుండేవారు. నా దగ్గర నుంచి నువ్వు అలాంటివి ఎక్స్పెక్ట్ చెయ్యొద్దు. నిహారిక, నా దగ్గర నోటికొచ్చినట్టు మాట్లాడినట్టు దైవం దగ్గర మాట్లాడొద్దు. ఇది దైవం ఎలా అవుతుంది? జస్ట్ ఒక విష సర్పం. శివుడి కంఠాభరణం అది. మాటలు హద్దులో ఉంచుకో. నీలాంటి మూర్ఖులు ఇంకా అలా నమ్ముతున్నారు కాబట్టి ఇండియాలో వీటికి ఇంకా పూజలు, నోములు కంటిన్యూ అవుతున్నాయి. అదే చైనాలో చూసుకో, చక్కగా వండుకొని తింటారు. తప్పుగా మాట్లాడుకు నిహారిక. నిన్ను నీ శివయ్యను చులకనగా మాట్లాడుతుంటే కోపం వస్తుందా? కోపం వస్తే ఏం చేస్తావమ్మా? కాటేస్తావా? రా, కాటు వేయ్, చూస్తాను. ఏం చేస్తున్నావు? నాగేంద్రుణ్ణి చంపబోతున్నాను.
మాటలు అన్నాను, అందుకే చంపలేసుకుంటున్నాను. నన్నేం చేయకు, ఇంకెప్పుడు ఏమీ అనను. నన్ను వదిలేయ్, కావాలంటే గుంజలు తీస్తాను. కోళ్ళురా దేవుడా. అమ్మా, సాక్షాత్తు పరమశివుడి గురించి లెక్కలేనితనంగా మాట్లాడావు. చూసావుగా శివుడి మహిమ. 2 సార్లు నిప్పులపై నడిపించాడు. నువ్వు చెల్లించాల్సిన మొక్కుని వడ్డీతో సహా చెల్లించేలా చేశాడు. ఒంటి మీద కారం చల్లకు. అబ్బా, శభాష్. మీకు కూడా ఆటలుగా ఉందా? ఆటలు ఆడుతుంది నువ్వు. అందుకే దేవుడు నీ ఆట కట్టించాడు. నా కాబోయే భార్యగా జనం ముందు గుర్తింపు పొందావు. ఆ గుర్తింపుకి అర్థం పరమార్థం ఇప్పుడు నీకు దక్కాయి. నువ్వు చేసిన తప్పులో నాకు సగభాగం ఉందని భయపడ్డాను. ఇప్పుడు ఆ భయం పోయింది. నేనేం తప్పు చేశాను? సాక్సులతో నిప్పుల మీద నడిచావు కదా. అంటే ఆ విషయం గురించి మీకు కూడా తెలుసు. తప్పుకు పనిష్మెంట్ కామన్. ఓం నమః శివాయ. నీ సంగతి చూస్తావని ఈ శివరాత్రిలో నువ్వు కూడా నాకు దొరక్కపోవు. ఏమైందమ్మా? నా ప్లాన్ నాకే రివర్స్ కొట్టింది. ఏమంటున్నావు? పాము ఎదురుపడి పరిగెత్తించింది. చివరికి నిప్పుల గుండం తొక్కించింది. అవునా? అవును. పూజారి గారు, చెప్పండమ్మా. స్వామివారికి అభిషేకం మొదలవ్వడానికి ఇంకా ఎంత సమయం ఉంది? ఆ విషయం గురించే చెప్పబోతున్నానమ్మా. భక్తులందరూ శ్రద్ధగా వినండి. కాసేపట్లో స్వామివారికి అభిషేకాలు మొదలు కాబోతున్నాయి. చెయ్యాలనుకునేవారు సిద్ధంగా ఉండాలని మనవి చేసుకుంటున్నాను. పూజారి గారు, చెప్పమ్మా. అభిషేకాలు ఎన్ని బిందెలతో చెయ్యొచ్చు? అది మనిష్టం తల్లి. కొందరు 9 బిందెలతో, మరికొందరు 21 బిందెలతో అలా రకరకాలుగా చేస్తూ ఉంటారు. అవునా? అయితే అవని అందరికంటే గ్రేట్ అన్నమాట. ఎందుకు నిహారిక? అంత గొప్ప పని ఏం చేసింది? ఇంకా చెయ్యలేదక్కా, చెయ్యబోతుంది. అవునా? ఏంటది? 101 బిందెలతో అభిషేకం చేస్తానని చెప్పింది. బిందెలతోనా? అన్ని బిందెలతో చేస్తే వారం రోజుల వరకు మంచం మీద నుంచి లేవలేరు కదా. నువ్వు చెప్పింది నిజమేనా నిహారిక? ఆ మాట నేను చెప్పింది కాదు కావ్య. అవన్నీయే నా దగ్గరకొచ్చి నిహారిక నిహారిక
నువ్వు శ్రీకర్ గారి ఆరోగ్యం గురించి నిప్పుల మీద నడిచావు కదా, నేనేమో వేదవతి గారి కుటుంబం క్షేమంగా ఉండాలని 101 బిందెలతో అభిషేకం చేయాలనుకుంటున్నాను అని చెప్పింది. నీకు పేరు వచ్చేసింది కదా, అందుకే కాంపిటీషన్కి వస్తున్నట్టుంది. ప్రతి ఒక్కరూ గుర్తింపు కోసం తాపత్రయపడేవాళ్లే. లావణ్య, నువ్వు చేయవా? నా వల్ల కాదు, నన్ను వదిలేసేయండి. అవని అలా అనుండదమ్మా. నిహారిక కావాలనే చెప్తున్నట్టు అనిపిస్తుంది. అవును, మనసులో ఏదో దురుద్దేశం పెట్టుకుని ఈ విధంగా ఇరికిస్తున్నట్టు అనిపిస్తోంది. మా అమ్మాయికి అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముందండి? ఇందాక అవని అన్నప్పుడు మేం కూడా ఉన్నాం, విన్నాం. అవునవును, అన్ని మెట్లెక్కి 101 బిందులు మొయ్యగలవా అని అడిగితే హనుమంతుడు సంజీవిని పర్వతం ఎత్తినంత సులువుగా ఎత్తేస్తాను అంది. నూటొక్కటేం కర్మ, 1001 బిందైనా నాకు ఓకే అని అంది. నిజమే కదా అవని? నిజమే. నిహారిక చెప్పిందంతా నిజమే. నేను నా మాటని నిలబెట్టుకుంటాను. అభిషేకానికి నేను సిద్ధమే. 4 రోజులు ఉండిపోయే అతిథే అయ్యుండొచ్చు, కానీ మీ కుటుంబం కోసం అంతటి త్యాగం చేయడం చాలా గొప్ప విషయం అమ్మా. అందుకే పూజారి గారు, నిహారిక అవనీలు నాకు 2 కళ్ళలాంటి వాళ్ళు అని అంటుంటాను. శివరాత్రి రోజు భక్తితో దేవుడికి ఏ సేవ చేసుకున్నా వృధాగా పోదు కదా పూజారి గారు. అవునమ్మా, ఇక ఆలస్యం ఎందుకు, మొదలుపెట్టు తల్లి. అమ్మా, పాలాభిషేకాలు చేసేవాళ్ళుంటే ముందుకు రండి. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ శంకర హర హర శంకర